హాయ్ ఫ్రెండ్స్, చూడండి కడిగేసాను. ఇప్పుడు నీట్గా కడిగి నీళ్ళలో వేసాను. ఇప్పుడు ఆవిగిస్తాను. చూడండి అన్నీ దాంట్లో మసాలా వేసి పసుపుడి వేసేసి దాన్ని బాగా ఉడకనిస్తాను. నిశేషం అయిపోతుంది. సాల్ట్ వేస్తున్నాను. దాంట్లోకి వచ్చేసి చూడండి ఉల్లగడ్డలు వేస్తాను. వేస్తున్నాను. వేస్తున్నాను. నూనె వేసాను. చూడండి ఇది చేస్తున్నాను. చికెన్ మెడలో వేస్తున్నాను. చూడండి కవర్లు వేసాను. కూడా కవర్లు వేసాను. ఇది బాగా వేగిందనగా వేస్తాను. వేగినప్పుడు కొన్ని కరగడ్డ అల్లం పేస్ట్ వేస్తాను. అల్లం కరగడ్డ పేస్ట్ బాగా వేగినాక పచ్చని వేయించుకొని చూడండి టమాటో వేస్తాను. 2 టమాటో వేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ బాగా మొత్తం వేగిపోవాలా. మొత్తం వేగింది. గరం మసాలా అన్నీ చూడండి, అన్ని మసాలా వేస్తాను. ఓకేనా, బాగా వేగిన టమాటో వేగి ఇప్పుడు మసాలా పొడి వేస్తున్నాను. అన్నీ చూడండి, పసుపు పొడి, ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, మెదాకాయ పొడి అన్నీ వేస్తాను. చూడండి వేగాలి బాగా, నూనె వేగాలి బాగా. ఓకేనా, నీళ్ళు పోస్తాను. కొద్దిగా నీళ్ళు పోసానంటే అంటుకోకుండా దబరాకు బాగా. ఉడికింది ఇప్పుడు ఉడుకుతుంది. ఉడికేసింది. చూడండి తేలింది నూనె. కొత్తిమీర వేసిన ఫ్లేవర్ కోసము. నూనె తేలినాక పొలం పెట్టుకున్నాను. ఉండే ఇప్పుడు బాగా వస్తుంది మసాలా. చూడండి సైడ్ అంతా నూనె తేలింది. చూడండి ఇప్పుడు ఉల్లగడ్డలు వేస్తాను. చూడండి ఉల్లగడ్డలు చూడండి మెడల్లోకి చేస్తాను. రెండుకి మసాలాలు అన్నీ బాగా కలిసిపోతుంది. బాగుంటుంది టేస్ట్. ఓకేనా, చూడండి నీళ్ళు పోస్తాను. నీళ్ళు పోసి నీళ్ళు కావాలి, ఉడకాలి కదా బాగా. ఓకేనా, చూడండి కొద్దిగా నీళ్ళు పోస్తాను. నీళ్ళు పోస్తాను కొద్దిగా. ఓకేనా, నీళ్ళు పోస్తాను. చూడండి ఓకేనా, ఇప్పుడు బాగా ఉడకబెట్టేసి అది 10 నిమిషాలు ఉడకబెట్టేసి అంటే ఉడికిపోతుంది. ఇబ్బంది లేదు. ఆల్రెడీ చికెన్ ఉడుకున్నది కాబట్టి ఇబ్బంది లేదు. ఓకేనా, చూడండి నీళ్ళు కొంచెం తక్కువ ఉంటే మూత పెట్టేస్తాను. ఉడకాల. సాల్ట్ వేస్తాను ఇప్పుడు కొద్దిగా. చూడండి మూత పెట్టాను. చూడండి చికెన్ వేసాను. చూడండి ఓకేనా, మెడలో అన్ని మెడలే ఏడు మెడలో వేసాను. ఉడుకుతుంది. కొత్తిమీర వేసాను.
అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్. చూడండి ఇప్పుడు అయిపోయింది, ఆడికి క్లోజ్.